బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున మోదీ మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్న ఘనత నర్సాపురం లోక్సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మదే. బీజేపీ టికెట్ వచ్చినప్పుడే విస్తుపోయిన వారు ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కడంతో మరింత ఆశ్చర్యపోయారు. 30 ఏళ్ల పాటు పార్టీ విధేయుడిగా ఉన్నందుకు ఇది ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. भूपतिराजू श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूँगा। मैं भूपतिराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूँगा। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ స్థానిక బీజేపీ నాయకునిగా అందరికీ తెలిసిన వారే అయినా జిల్లా దాటి ఆయన పెద్దగా ఎవరికీ తెలియదు. పార్టీలో జిల్లా అధ్యక్షునిగా సేవలందించిన తరువాత ఆయనకు రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ గౌరవించింది. విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే శ్రీనివాస వర్మకు బీజేపీ ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన పేరు రాష్ట్ర స్థాయిలో తెలిసింది. ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గుర్తింపుగా బీజేపీ చెప్పుకోవడానికి అవకాశం కూడా దక్కింది. నిజానికి బీజేపీలో ఎంపీ టికెట్ తెచ్చుకున్న వారిలో చాలా మంది ఆ పార్టీలో ఉన్నది తక్కువ కాలమే. శ్రీనివాస వర్మ మాత్రమే 30 ఏళ్ల పాటు పార్టీలో ఉండటం ఆయనకు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. మొత్తానికి కూటమి పొత్తులో నరసాపురంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించారు. ఆ విధంగా గెలిచిన మొదటిసారే పార్లమెంటులో మంత్రిగా అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. చిరకాలం పార్టీలో కొనసాగిన తన క్రమశిక్షణకు ఇది గుర్తింపు అని ఆయనే అభివర్ణించుకున్నారు.